హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు స్పెషల్ రెసిపీ తెలుగువారి అందరికీ ఇష్టమైన సంక్రాంతి స్పెషల్ రెసిపీ అరిసెలు. పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మొదటిసారి అరిసెలు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయి. నేను చెప్పిన టిప్స్ జాగ్రత్తగా ఫాలో అయ్యి ఈ అరిసెలు చేస్తే అరిసెలు చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. సో చూస్తే మీకే తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ అరిసెల కోసం బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం లేదా కంట్రోల్ బియ్యాన్ని కూడా అంటారు. ఈ బియ్యాన్ని మనం 1 కేజీ వరకు తీసుకోవాలి. తడి వరిపిండి అప్పటికప్పుడు మనకు దొరకదు కాబట్టి కొంచెం బియ్యాన్ని ఎక్కువగానే తీసుకోవాలి. నేను 1/2 కేజీ వరిపిండి చేస్తానండి. సో నేను ఇక్కడ కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు కానీ 3 సార్లు కానీ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. సో బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి కనీసం 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదండి, కానీ ఫుల్ డే వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బియ్యం ఎంత ఎక్కువసేపు నానితే అరిసెలు అంత బాగా వస్తాయి. ఈ బియ్యాన్ని మీరు మార్నింగ్ నానబెట్టారనుకోండి, ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసి మళ్ళీ నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత 24 అవర్స్ తర్వాత అంటే ఒక రోజు తర్వాత మళ్ళీ బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని తీసుకోవాలి. ఆల్రెడీ నేను ఈ బియ్యాన్ని వాష్ చేసి తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఉంచేసుకోవాలి. ఇలా ఒక అరగంట కానీ లేదంటే 1 గంట కానీ అలా వదిలేసారనుకోండి, వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి. లేదు మీకు అంత టైం లేదనుకుంటే శుభ్రమైన పొడి క్లాత్ మీద ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా డ్రైన్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నా పర్వాలేదు. కానీ బియ్యం పూర్తిగా డ్రై అవ్వకూడదండి, కొంచెం తడిగానే ఉండాలి. మరి బియ్యం తడిగా ఉండకూడదు, అలానే బియ్యం మరి పొడి పొడిగా కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఈ బియ్యాన్ని మిల్లులోనే ఆడించుకోవాలి. ఇది మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుందండి. అంత బాగా కూడా పిండి అనేది మెత్తగా రాదు. సో మనం మరపట్టించుకుంటేనే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్య పిండిని మరపెట్టించుకున్న తర్వాత ఈ బియ్య పిండిని మనం జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. ఇందులో ఏమైనా మొరుం లాంటిది ఉంటే ఈ టైంలో మనకి జల్లెల్లోకి వచ్చేస్తుంది. ఇలా జల్లించుకోవడం వల్ల వరిపిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో పిండినంతా కూడా ఇలా జల్లించుకుని పెట్టుకోవాలి. సో పిండి మనకి చూడడానికి ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండి ఎంత మెత్తగా అయితే ఉంటుందో అరిసెలు అంత బాగా వస్తాయి. ఈ వరిపిండి చూడడానికి ఇలా ఉండాలి. ఈ వరిపిండిని చేత్తో తీసుకున్నప్పుడు ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. అరిసెలకి వరిపిండి ఎప్పుడు కూడా పొడి పొడిలాడుతూ ఉండకూడదు. నెక్స్ట్ మనం బెల్లాన్ని తీసుకోవాలి. అరిసెలకి బెల్లం సెపరేట్గా ఉంటుందండి. బెల్లం గట్టిగా ఉండకూడదు. మనం చేత్తో నలిపితే మెత్తగా ఉండాలి. గట్టిగా ఉన్న బెల్లాన్ని అసలు యూజ్ చేయకూడదు. మీరు బెల్లం పట్టుకొని చూసారనుకోండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. అరిసెలకి గట్టి బెల్లం పనికిరాదనమాట. ఈ బెల్లాన్ని నేను 350 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇలా తురిమిన తర్వాత మెజర్ చేస్తే ఖచ్చితంగా 350 గ్రామ్స్ వచ్చింది. ఇలా తీసుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వరిపిండిని తీసుకోవాలి. వరిపిండి మనం 500 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. జల్లించిన తర్వాత ఇది 500 గ్రామ్స్ వరకు ఉంది. 350 గ్రామ్స్ బెల్లానికి 500 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనం పాకం పట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 100 ml వాటర్ కూడా వేసుకోవాలి. అంటే కరెక్ట్గా టీ గ్లాస్లో సగం వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కూడా ఇలా స్పాచులాతో మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ బెల్లాన్ని వడకట్టట్లేదండి. బెల్లం నాకు నలకలు లేకుండా ఉంది. ఒకవేళ బెల్లంలో మీకు ఏమైనా నలకలు కనిపించినట్లయితే ఇలా బెల్లం కరగబెట్టుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి వడగట్టేసుకోవాలి. ఈ టైంలో బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకున్నట్లయితే మీకు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద ప్యాన్లో వేసుకుని ఇలా మరగబెట్టుకోవాలి. నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నలకలు లేవు. నెక్స్ట్ ఇలా బెల్లం పాకం 10 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నువ్వులు, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నువ్వులు కావాలంటే ఈ టైంలోనే వేసేసుకోవచ్చు, లేదంటే అరిసెలు ఒత్తుకున్నప్పుడు పైన కూడా అద్దుకోవచ్చు. పాకం ఇలా పొంగి వస్తూ ఉండగా మధ్య మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా కొంచెం పాకాన్ని వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో పాకం ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇలా దగ్గరికి చేర్చుకుని చేతిలోకి తీసుకుని ఇలా అన్నారనుకోండి, చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు చేతికి అతుక్కుంది అనుకోండి, పాకం ఇంకా ప్రిపేర్ అవనట్లు. మళ్ళీ 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకుని మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇది మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత పాకం కొంచెం దగ్గరికి వస్తుంది అనగా మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పాకాన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను.
సో మీకు చూస్తే తెలుస్తుంది పాకం ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ఇలా అంటున్నప్పుడు చేతికి అంటుకుంటుంది లైట్గా. ఇంకా పాకం ప్రిపేర్ అవ్వలేదు. ఒక 15 సెకండ్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. పాకాన్ని చెక్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మరీ తక్కువ వేసుకున్నారనుకోండి పాకం సరిగ్గా వచ్చింది లేనిది అనేది తెలియదు అనమాట. పాకం చెక్ చేసుకునేటప్పుడు ఇలా ఈ మాత్రం వరకు పాకాన్ని వాటర్లో వేసుకోవాలి. సో పాకం ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు మీరు ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఈజీగా ఫోల్డ్ అవ్వాలి, చేతికి అతుక్కోకుండా. సో ఎటు మనం ఫోల్డ్ చేస్తే అటు ఈజీగా ఫోల్డ్ అవుతుంది కదా. ఇలా వస్తే పాకం ప్రిపేర్ అయిపోయినట్లు. నెక్స్ట్ ఈ పాకం ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. మనం తీసుకున్న పాకాన్ని ఇలా ప్లేట్లో వేసి కొట్టారనుకోండి సౌండ్ రావాలి. ఇలా సౌండ్ వస్తున్నట్లయితే పాకం మీకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లు. ఈ పాకాన్ని చెక్ చేసే లోపే మనకి ఈ పాకం ముద్ర పాకం అయిపోతుందండి. సో ఈ పాకం మనకి ప్రిపేర్ అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చెక్ చేసుకోవాలి. లేదంటే ఇలా మనం చెక్ చేసుకునే లోపే పాకం ముదిరిపోతుంది. పాకం ఏమాత్రం ముదిరినా కూడా అరిసెలు సరిగ్గా రావు, మరీ క్రిస్పీగా వచ్చేస్తాయి. అలానే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మీకు హోల్స్ పడిపోతూ ఉంటాయి. నేను ఇక్కడ పాకం తక్కువ ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు చూపించే లోపే ఇది ముద్ర పాకం అయిపోతుంది. కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ పొయ్యి మంచి పాకాన్ని దించుకుని వెంటనే తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. వరిపిండి ఒకసారి వేసేయకూడదండి. ఇలా ఈ మాత్రంగా కొంచెం కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అరిసెలు ఒకళ్ళే చేసుకోవచ్చు అండి, కానీ ఈ స్టెప్కి మాత్రం ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఒకళ్ళు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంకొకరు పిండి వేస్తూ ఉండాలి. అలానే పిండి వేయడం లేట్ చేయకూడదండి. పిండిని చాలా ఫాస్ట్గా వేసుకుంటూ ఉండాలి. అలానే చాలా ఫాస్ట్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాకం వేడిగా ఉండగానే వరిపిండి మొత్తం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పాకం ఏమాత్రం చల్లారినా కూడా అరిసెలు మరీ గట్టిగా వచ్చేస్తాయి. నేను తీసుకున్న పాకానికి కరెక్ట్గా 1/2 కేజీ పిండి సరిగ్గా సరిపోయింది. కొంచెం ఎక్కువ అవ్వలేదు, అలానే తక్కువ అవ్వలేదండి, కరెక్ట్గా సరిపోయింది. అరిసెలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు వరిపిండి కొంచెం ఎక్కువ పక్కన పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు మనకి తడిపిండి దొరకదు కాబట్టి ముందే మనం కొంచెం ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పాకంలో ఎక్స్ట్రా పట్టినప్పుడు వేసుకోవడానికి ఉంటుంది. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. గరిటతో మనం జారు విడిచినప్పుడు ఇలా రిబ్బన్లా పడాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం తిగ్గా అవుతుంది. మీకు అప్పుడు కంటిన్యూస్గా రిబ్బన్లో పడదండి, కొంచెం తిగ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈలోపు నెయ్యిని వేడి చేసుకుందాము. దానికోసం ఒక బాండీలో ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఎర్రగా ఉన్న నెయ్యిని తీసుకోకూడదండి, కొంచెం తెల్లగా ఉన్న నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం తెల్లగా ఉన్న నెయ్యిని తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. అరిసెల్ని పూర్తిగా నెయ్యిలో వేసి వేయించుకోవచ్చు, లేదంటే పూర్తిగా ఆయిల్లో వేసి కూడా వేయించుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యిని అలానే కొంచెం ఆయిల్ని కలిపి కూడా వేసుకుని వేయించుకోవచ్చు. నెయ్యిలో ఫ్రై చేసుకున్నట్లయితే అరిసెలు టేస్ట్ బాగుంటాయి. నెయ్యి కాగేలోపు మనం అరిసెలు ప్రిపేర్ చేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత అరిసెల పిండి చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత గరిటతో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని చేతికి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకుని ఇలా పిండి ముద్దను తీసుకోవాలి. పిండి ముద్ద చూడడానికి ఇలా ఉన్నట్లయితే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ముద్దను ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా కవర్ని తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకుని అరిసెల్లా ఒత్తుకోవాలి. అరిసెల్ని కింద పెట్టే ఒత్తుకోవాలండి, చేతిలో ఒత్తుకుంటే షేప్ అంతా కరెక్ట్గా రావు. మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత వేడిగా ఉన్న నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేతిలో వేసిన వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకుండా అరిసె నేతిలోంచి పైకి తేలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అరిసె నేతిలోంచి పైకి వచ్చిన తర్వాత గరిటతో నెయ్యిని పైన వేసుకుంటూ ఉండాలి. పైన లైట్గా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అరిసె పూరిలా ఉబ్బుతుందండి. ఇలా పూరిలా ఉబ్బినట్లయితే అరిసెల పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెని గట్టిగా ఒత్తుకోవాలి. 2 గరిటెల మధ్యలో కానీ లేదంటే బాక్స్తో కానీ ఇలా ఒత్తుకున్నట్లయితే ఎక్సెస్ నెయ్యి అంతా కూడా వచ్చేస్తుంది. అరిసెలు ఒత్తుకోవడానికి సెపరేట్గా ఉంటాయండి, అవి అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇలా బాక్స్తో కానీ లేదంటే గరిటెలతో కానీ ఒత్తుకోవచ్చు. ఈ అరిసెలు ఫ్రై చేసుకునేటప్పుడు వేడిగా ఉన్న నేతిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇక్కడ మనం నెయ్యిని కొద్దిగానే వేసాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి నెయ్యి తక్కువ ఉంది కాబట్టి మరీ ఎక్కువ హీట్ అయిపోతుంది. అలానే పైన ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఫ్రై అవ్వనమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు నేను చూపించిన కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ వరిపిండిని తీసుకున్నాను కదా, దానికి 350 గ్రామ్స్ వరకు బెల్లం సరిపోయిందండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వరిపిండి కేజీ తీసుకున్నారనుకోండి 700 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది.
అరిసెని డ్రాప్ చేసినప్పుడు జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఫ్లాట్గా నేతిలో వేసినట్లయితే మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. సో ఇలా చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్కి అది నెయ్యిలోంచి పైకి తేలుతుంది. ఇలా తేలిన తర్వాత నెయ్యిని పైకి వేస్తూ ఉండాలి గరిటెతో. నెక్స్ట్ పైన కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి మనకి క్వాంటిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అదే హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తారంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు. సో ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. అరిసెలు నేను చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక్కదాన్నే ప్రిపేర్ చేసేస్తున్నానండి. అదే అరిసెలు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, వేసేవాళ్ళు ఒకళ్ళు తీసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ పిండిని పాకంలో వేసుకున్నప్పుడు కూడా ఇద్దరు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. తక్కువ ప్రిపేర్ చేసుకున్నా ఎక్కువ ప్రిపేర్ చేసినా కూడా. సో ఈ టిప్స్ పాటించి మీరు ఈ అరిసెలు ప్రిపేర్ చేస్తారనుకోండి, ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీస్కి అంటే అర కేజీ పిండికి 13 నుంచి 15 వరకు అరిసెలు అవుతాయి. దాన్ని బట్టి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే కనీసం 10 to 15 డేస్ వరకు ఈజీగా స్టోర్ ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.